వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ప్రభు వ్లాగర్. నా పేరు ముఖేష్. నేను ఈరోజు సినిమా చూశాను. సినిమా మిస్టర్ బచ్చన్ చూసిన తర్వాత నా వాయిస్ ఇలా మారిపోయింది. మళ్ళీ తిరిగి నా ఒరిజినల్ వాయిస్ వస్తుందో లేదో తెలీదు. దీన్నే మూగబోవడం అంటారు. మాటరాని మౌనం అంటే ఇదేనేమో బహుశా. మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చా. సినిమాని 100% రోల్ చేస్తారు. రీమేక్ చేస్తానని అదేదో కిచిడీ చేశారు. హరీష్ శంకర్ గారిని ఒక మాట అడగలంది, రీమేక్లా తీసున్నా బాగుండేది కదా, ఎందుకు ఇలా తీశారు అని. యాక్చువల్లీ రైడ్ మూవీ చాలా బెటర్ దీనికంటే. రీమేక్ అంటేనే డౌట్ కూడదు, ఎందుకంటే రీమేక్ తీయడం చాలా కష్టం. అలాంటిది రీమేక్ని ఇన్ని రకాలుగా ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చా సార్. సాంగ్స్ వచ్చేసిన ప్రతిసారి నా రియాక్షన్ ఏంటంటే మళ్ళీ వచ్చేసిన సాంగ్, అమ్మమ్మ మళ్ళీ వచ్చేసిన సాంగ్. ఇన్ఫ్యాక్ట్ సాంగ్స్ ఎప్పుడొస్తే నాకు ముందే తెలిసిపోతుండేది. అదేంటో నాకు అలా తెలిసిపోయి దానికి రీజన్ ఏంటంటే హీరోయిన్ రాగానే ఒక సాంగ్ ప్లే అయిపోద్ది ఆటోమేటిక్గా, అంతే. మన చేతిలో ఏం ఉండదు. నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే, ఇది నాకే కాదు చిన్నపిల్లని సినిమాకి తీసుకెళ్ళిన వాడికి కూడా వచ్చే డౌట్ అనమాట. బంగారం, సినిమా జరిగేది 90s 70s కదా, మరి సాంగ్స్లో అంత మోడ్రన్ నడిస్తే ఎలా వచ్చి బంగారం? ఎందుకంటే హరీష్ శంకర్ గారు దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ యొక్క రియాక్షన్ ఏంటంటే, సార్ హరీష్ శంకర్ సార్ ప్లీజ్ మా ఉస్తాద్ ఆపేయండి సార్, ప్లీజ్ సార్ దండం పెడతాను సార్. హరీష్ శంకర్ గారు అద్భుతం చేస్తారంటే బీభత్సం చేశారు. ఎందుకు సార్ ఇలాంటి సినిమాలు తీసి మమ్మల్ని చావు కొడతారు? బాగున్నాయి ఏంటి అని ఆలోచిస్తే సాంగ్స్ కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద విషయాలేవి లేవు. ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే కొంచెం కామెడీ అక్కడెక్కడ వర్కౌట్ అయింది. అది కూడా సత్య, రోహిణి వీళ్ళ కామెడీ కొంచెం బెటర్ అనిపించింది. ఇంతే నా వరకు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.